వైరల్ అయిన ఈ వాసన్పల్లి మిల్లెట్ ఇడ్లీస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. పల్లి అండ్ టమాటో చట్నీతో పేర్ చేసుకుని తింటే అద్దిరిపోయింది. మన ఇన్స్టంట్ న్యూట్రియంట్ ఫుడ్ స్టోర్ లోకి వెళ్ళినప్పుడు రకరకాల మిల్లెట్ బ్యాటర్స్ అండ్ కొన్ని వెరైటీస్ ఆఫ్ చపాతీస్ అయితే ఇంటికి తీసుకొని వచ్చాను. ఈ చిన్న స్టోర్ లో వీళ్ళు డైలీ ఫ్రెష్ గా మిల్లెట్ బ్యాటర్స్ అండ్ రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తారు. నేనైతే ఇంట్లో వాసన్పల్లి ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి ఇస్త్రాకుల్ని కోన్ షేప్ లో చేసుకొని ఒక కోన్ లో రాగి ఇడ్లీ, ఒక కోన్ లో జొన్న ఇడ్లీ, ఒక కోన్ లో కొర్ర ఇడ్లీ వేసేసి స్టీమ్ లో పెట్టేశాను. దాంతో పాటు వేడి పెనం మీద రెడ్ రైస్ దోశ కూడా వేసేసుకున్నాను. రెడీ అయిన వాసన్పల్లిని ప్లేట్ లో పెట్టేసుకొని కొద్ది పల్లి చట్నీ అండ్ టమాటో చట్నీ వేసుకున్నాను. అలా ఇస్తిరాకు నుంచి ఆ మిల్లెట్ ఇడ్లీస్ ని తీస్తున్నప్పుడైతే ఆ సాఫ్ట్నెస్ చాలా బాగుంది. ఆ సాఫ్ట్ గా ఉండే రాగి ఇడ్లీని పల్లి చట్నీ అండ్ టమాటో చట్నీతో పేర్ చేసుకుని తింటే అద్దిరిపోయింది. దాంతో పాటు ఆ రెడ్ రైస్ దోశ అయితే చాలా బాగుంది. అండ్ రోటీస్ లోనైతే రకరకాల ఐటమ్స్ ఉంటాయి. నేనైతే మునగాకు రోటీ, రాగి రోటీ అయితే ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంది. చాలా మంది హెల్తీ ఫుడ్ తినాలనుకుంటారు, కానీ బిజీ లైఫ్ వల్ల ఈ బ్యాటర్స్ గానీ రోటీస్ గానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళ కోసం ఈ స్టోర్ అయితే 200% యూజ్ అవుద్ది. ఈ స్టోర్ లొకేషన్ వచ్చేసరికి మన సేతం ధర ఆక్సిజన్ టవర్స్ ఆపోజిట్ SFS స్కూల్ సందు లోపలికి వెళ్తే ఫస్ట్ లెఫ్ట్ ఎండింగ్ లోనే ఉంటది ఇన్స్టా న్యూట్రియంట్ ఫుడ్స్ అని. స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేస్తే ఫ్రీ డెలివరీ కూడా చేస్తున్నారు. మీ ఫ్యామిలీలోని ఎవరికో ఒకరికి ఈ వీడియో పక్కగా హెల్ప్ అవుద్ది. షేర్ చేసేయండి. చేస్ గైస్.